ఇండియన్ 2 అని డిజాస్టర్ తీసిన తర్వాత శంకర్ గేమ్ చేంజర్ తీస్తే బెటరే, అంటే ఇండియన్ 2 కంటే చాలా బెటర్, 1000 రెట్లు బెటర్, బట్ నాట్ ఏ కంబ్యాక్ ఇది. అండ్ రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కనుక యాజ్ ఇట్ ఈస్ చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేశాడు. అండ్ రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది. గవర్నమెంట్ ఆఫీసర్గా రామ్ చరణ్ యాక్ట్ చేస్తూ, అండ్ రామ్ చరణ్ అవుట్ఫిట్స్ కానీ అండ్ లుక్స్ కానీ చాలా చాలా బాగుంటాడు. ఒక్కొక్క గెటప్లో చాలా బాగుంటుంది, చాలా బాగుంది స్క్రీన్ ప్రెస్ అండ్ యాక్టింగ్. అండ్ అప్పన్న క్యారెక్టర్ అయితే ఒక రంగస్థలంలో రామ్ చరణ్ ఎంత పొగిడామో అప్పన్న క్యారెక్టర్కి అంతలా పొగుడుతాం. సో స్క్రీన్ ప్రెసెన్స్ అప్పన్నది కొంచెమే ఉన్న ఇంపాక్ట్ గట్టిగా ఇచ్చాడు రామ్ చరణ్ యాక్టింగ్ తోటి అయితే మాత్రం. ఇంకా రామ్ చరణ్కి ఈక్వల్గా యాక్టింగ్ మనకి ఎస్జే సూర్య ఇచ్చాడు. యాజ్ యూజువల్ ఎస్జే సూర్య గురించి మనకు తెలిసిందే కదా, నువ్వు పెర్ఫార్మెన్స్ నువ్వు క్యారెక్టర్ ఇస్తే చాలా ఆయన దూరిపోయి చేస్తాడు, అలాగే ఉంది. అండ్ వీళ్ళిద్దరు కాకుండా అంజలి మాత్రం హీరోయిన్ అంజలి చాలా చాలా బాగా చేసింది సినిమాలో. సో స్టోరీ లైన్స్ వస్తే చాలా ఫ్లాట్లమే, జస్ట్ రొటీన్ పొలిటికల్ డ్రామా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకిను ఒక పొలిటీషియన్కి జరిగే వార్ లాగా మూవీ ఇది. సో మనకి ఈ పాయింట్ స్పాయిలర్ కాదు, శంకర్ ఈ ఆడియో లాంచ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పడం జరిగింది. సో ఇదే కాన్సెప్ట్. ఫస్ట్ హాఫ్ చూసుకునే కనుక స్టార్టింగే మనకి లోగో స్టార్టింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే లోగో డిజైనింగ్ కానీ ఒక క్యాసినోలోంచి తిరుగుతూ ఒక గేమ్ చేంజర్ అంటూ లోగో రావడం అనేది చాలా అంటే చాలా బాగుంది. అక్కడి నుంచి శంకర్ మార్గ సినిమా స్టార్ట్ అవుతుంది మనకి. శంకర్ మార్గ స్టార్ట్ అయింది, కంప్లీట్లీ ఏదో ఉంటుంది అనుకుంటాం, మెల్లిగా వెళ్ళే కొద్దీ సినిమా చాలా ఫ్లాట్ అయిపోతుంది. అంటే ఫ్లాట్ మనకి ఎగ్జైట్మెంట్ సినిమా చూస్తున్నంతసేపు ఏదో ఫ్లోలో వెళ్ళిపోతుంది, చూస్తున్నాం కూర్చున్నాం చూస్తున్నాం వెళ్ళిపోతుంది, బోర్ కొట్టదు, ఓకే మంచి ఫ్లోలో వెళ్తుంది, హీరో నుంచి డిస్టర్బ్ చేస్తుంది, మంచి ఫ్లోలో వెళ్తుంది, హీరో నుంచి డిస్టర్బ్ చేస్తుంది, అలాగే ఉంటుంది ఫస్ట్ హాఫ్. అలా వెళ్తూ ఉండగా ఇంటర్వెల్ ఇంపాక్ట్ వస్తుంది. గేమ్ ఎంత హై ఇంపాక్ట్ అంటే ఇంటర్వెల్ది చాలా అంటే చాలా బాగుంటుంది, అంత హై ఇంపాక్ట్ వస్తుంది. సో ఫస్ట్ హాఫ్ ఫ్లాట్గా వెళ్ళింది, ఇంటర్వెల్ దగ్గర మంచి ఇంపాక్ట్ ఇచ్చే పవర్ఫుల్ ఇంపాక్ట్, సెకండ్ హాఫ్ ఎరగా తీసేస్తుంది అనే మైండ్ సెట్ శంకర్ మనల్ని ప్రిపేర్ చేసేస్తాడు అక్కడ. సో ఇంకా ఇంటర్వెల్ అయిపోతుంది, సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది, ఎగ్జైట్మెంట్తో కూర్చున్నాం మనం, ఇంకా సెకండ్ హాఫ్ ఏమైపోతుంది అన్నట్టు. మంచి క్యారెక్టర్తో స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్, ఇది కూడా ఫ్లాట్ అయిపోతుంది. అంటే